నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. అహమిత్యేవ విభావయే భవానీం. ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, ఆ లలితా త్రిపుర సుందరీ దేవి లేదా భవానీ దేవిని అర్చించాలి అంటే మనం కూడా ఆ అమ్మవారి యొక్క లక్షణాలని ఆపాదించుకోవాలి. అది ఎలా అంటే, మనుషుల్లో చూసే కొన్ని లక్షణాలని మనము అమ్మవారిలో చూస్తాం, లేదా అమ్మవారిలో చూసే కొన్ని లక్షణాలని మనము మనుషుల్లో కూడా చూస్తాం. మంగళ స్వరూపము, మృదు భాషణము, దయార్ద్ర హృదయము, వీరత్వము, గంభీరత, సృజనాత్మకత మొదలైన లక్షణాలు మనలో కూడా ఉంటాయి. అవి మనకు అమ్మవారు, ఆ భగవంతుడు తన వారసులుగా చెప్పుకోవడానికి మనకిచ్చిన విశేష ఐశ్వర్యాలు. ఆ విధంగా ఆ భగవంతుడు ఆ అమ్మవారి స్వరూపంలో, స్త్రీమూర్తి రూపంలో ఉన్న ఆ భగవంతుడినే మనము రాజరాజేశ్వరిగా, లలితా త్రిపుర సుందరిగా చెప్పుకుంటాం కదా. అటువంటి అమ్మవారి నామాలు, ఒక్కొక్క నామము మనకు ఇంకా ఎటువంటి లక్షణాలను ఇస్తుంది, ఎటువంటి శక్తిని, సంపదను ఇస్తుంది అని చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు, అంటే లలితా సహస్రనామాలు చదవడం వల్ల మానసికంగా వచ్చే పరివర్తనలు ఏంటి, మనిషి మానసికంగా ఎటువంటి అభివృద్ధిని సాధిస్తాడు అనేవి చెప్పుకోవడంలో భాగంగా ఇప్పటి వరకు శ్లోకాల సంఖ్యపరంగా 131 శ్లోకాలను, నామాల సంఖ్యపరంగా 668 నామాలను, ఆ నామాలలో ఒక్కొక్క నామము ఇచ్చే ప్రత్యేకమైన శక్తి ఏమిటి, మనలో జరిగే పరిణామాలేంటి అనేవి చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈరోజు 132వ శ్లోకం నుంచి, అంటే 669వ నామం నుంచి చెప్పుకోబోతున్నాము. అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. ముందుగా శ్లోకాన్ని చెప్పుకుందాం. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. ఇందులో ముందుగా అన్నదా అనే నామము ఎటువంటి మార్పునిస్తుంది, ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం. ముందుగా అర్థాన్ని తెలుసుకుని ఆ తర్వాత ఫలితాన్ని చూద్దాం. అన్నదా అంటే అన్నమును ఇచ్చునది అని. ఇక్కడ అన్నము అంటే 2 అర్థాలు ఉన్నాయట. అన్నము అంటే ఒకటి మనం తినేది, ఇంకొకటి మనం ఇతర వాటికి, ఇతర జీవులకు ఆహారం అయ్యేదన్నమాట. అంటే ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే, మనకు తెలియకుండానే మనల్ని ఎన్నో సూక్ష్మ జీవులు రోజుకు రోజుకు తింటూ ఉంటాయి మన శరీరాన్ని. అందుకే మన శరీరంలో మార్పు వస్తుంది. ఆ విధంగా అమ్మవారు మనకు ఆహారాన్ని ఇచ్చేది మాత్రమే కాదు, మనము ఆహారంగా తయారు అవడానికి మనకంటూ ఒక శరీరాన్ని ఇచ్చినది అని కూడా చెప్పొచ్చు. ఈ శరీరాన్ని బ్రతుకున్నప్పుడు కొన్ని సూక్ష్మజీవులు, చనిపోయిన తర్వాత మట్టిలో పూర్తిగా కొన్ని సూక్ష్మజీవులు ఈ శరీర ఆహారంగా కలిగి ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం పరమార్థాన్ని తెలుసుకుంటే భగవంతుని సృష్టిలోని ఎంత గొప్పతనము అనేది అర్థం చేసుకోగలుగుతాము. సరే, ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనం జీవితంలో సంతృప్తిగా బ్రతుకుతాము. భగవంతుడు ఇచ్చినది, మనం ఇప్పుడు అనుభవిస్తున్నది మనకు తృప్తిగా అనిపిస్తాయి. మనిషి బ్రతకడానికి ఏం కావాలి? ఆహారము, ఆరోగ్యము, రక్షణ. అంటే రక్షణలో భాగంగానే శారీరక రక్షణ, ఆత్మరక్షణ, సమాజంలో రక్షణ, ఇవన్నీ వస్తాయి. ఇవి ఉంటే చాలు, మనము జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. ఇంతకంటే ఎక్కువ ఏవి వచ్చినా కూడా మనల్ని తప్పుదారి పట్టిస్తాయి, మనలో అహంకారము అనేది పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి ఒక మనిషికి ఎలా అయితే ఏవి ఇచ్చినా సంతృప్తిని చెందరు, అదే కడుపు నిండా భోజనం పెట్టామనుకోండి, ఇక చాలు, సంతృప్తిగా ఉంది అని అంటారు కదా. ఆ విధంగా తృప్తి పడే విధంగా కడుపు నిండిపోయి ఇక చాలు అనగలిగే అంత విధంగా భాగ్యమును, సంతృప్తిని పొందగలుగుతాము. అలాగే మనం ఇతరులకు కూడా మనకున్న భాగ్యాన్ని పంచుకోగలుగుతాము. తరువాతి నామం వసుధ. అంటే ఇది 670వ సంఖ్య గల నామము. ఈ నామానికి అర్థం చూద్దాం. ఇది వసుధ అనకూడదు, వసుదా అనాలి. వసు అంటే సంపద, దా అంటే ఇచ్చునది, సంపదలను ఇచ్చునది. ఇందాకటి నామంలో ఏం చెప్పుకున్నాం? అన్నదా అనే దాంట్లో శరీరాన్ని ఇచ్చేది అని చెప్పుకున్నాం కదా. మరి ఆ శరీరంలో ప్రాణం నిలవాలన్నా, ఆ శరీరం పోషింపబడాలన్నా దానికి ఆహారము, సంపద కావాలి కదా. వాటన్నిటినీ ఇస్తుందన్నమాట అమ్మవారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, అమ్మవారు తాను ఇచ్చిన ఈ శరీరము ఏమి ఆహారంగా తీసుకోవాలి, ఏ విధంగా పోషింపబడాలి అనేది అన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడేసి ఉంటాయి. అంతకు మించి మనం ఏదైనా కోరుకున్నా, నాకు ఇది అవసరము అని అనుకున్నా, అవన్నీ అమ్మవారు నిర్ణయించిన లిస్టులో ఉంటే మనకు నెరవేరుతాయి, లేదంటే లేదు. కాబట్టి
ఆమెయే ఇచ్చిన ఈ శరీరానికి ప్రాణాన్ని సంపదను ఇచ్చేది అని అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనము మన జీవితానికి ఏమి కావాలి అనేది ఒక నియమ సరళి ఏర్పరచుకోగలుగుతాము. మనిషి నిజంగా జీవించడానికి ఏం కావాలి? ఇందాక చెప్పుకున్నాం, ఆహారము, ఆరోగ్యము, ఒక నివాసము, రక్షణ, ఇవి ఉంటే చాలు అని చెప్పుకున్నాం. నిజంగా మనిషి బ్రతకాలంటే చాలా సింపుల్. కానీ అనవసరమైన కోరికలు కోరుకోవడం వల్ల మన జీవితాలని మనమే చిక్కుల్లో పడేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఎందుకు ఆపలేకపోతున్నాము అంటే ఇదంతా భగవంతుడి లీలా వినోదము అని సరిపెట్టుకోవడం తప్పితే మరేం చేయలేకపోతున్నాం. సరే, ఇక మన విషయానికి వస్తే మనము ధర్మబద్ధంగా జీవితాన్ని సాగించడానికి లక్ష్యాలను నియమించుకొని వాటి సాధనలో, ఆ ప్రయాణంలో వివేకము, విచక్షణ, సహనము, క్షమాగుణము, దానగుణము, సాహసము మొదలైన వాటిని సంపాదించుకుంటూ సకల సౌభాగ్యాలను పొందుతామన్నమాట. మనం పొందిన ఈ సంపదను ఆనందంగా, ప్రశాంతంగా అనుభవించే మనస్తత్వమును ఏర్పరచుకుంటాము. తరువాతి నామం వృద్ధ. వృద్ధ అంటే ముసలివాళ్ళు అనే అర్థం కాదనమాట. ఇక్కడ నిజానికి వృద్ధ అంటే వృద్ధి చెందినవారు అనే అర్థం వస్తుంది. ముసలి వాళ్ళను వృద్ధులు అని ఎందుకు అంటారు అంటే బాగా అభివృద్ధి చెందినవారు. ఏ దాంట్లో అభివృద్ధి అంటే జీవితాన్ని తెలుసుకున్నవారు అనమాట. ప్రపంచం గురించి, జీవితాల గురించి బాగా తెలుసుకొని అనుభవజ్ఞులు, అనుభవంలో బాగా వృద్ధి చెందినవారు అనే అర్థం వస్తుంది. అందుకే వృద్ధ అనే పదానికి పెద్ద అనే పదము దగ్గరగా ఉంటుంది. అందుకే మనం చెప్తుంటారు, వయోవృద్ధుల కంటే జ్ఞాన వృద్ధులు బాగా పూజనీయులు అని చెప్తుంటారు. ముందుగా జ్ఞాన వృద్ధులను పూజించాలి, అలాగే వయోవృద్ధులను కూడా పూజించాలి, గౌరవించాలి. ఈ విధంగా మనము వృద్ధులను, పెద్దలను గౌరవించాలి. వారి ద్వారా మన సంస్కారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వారి అనుభవాల ద్వారా, వారి జ్ఞాన సముపార్జన మనం అందిపుచ్చుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాలని సులభంగా తప్పించుకొని సుఖంగా జీవించగలుగుతాము. తరువాతి నామం బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఈ నామానికి అర్థం ఏంటంటే బ్రహ్మ అంటే బ్రహ్మము, ఆత్మ అంటే ఆత్మ. ఇక్కడ బ్రహ్మము అంటే చతుర్ముఖ బ్రహ్మ అని కాదు, పరబ్రహ్మము అని అర్థం. ది అల్టిమేట్, ది ఆల్మైటీ, ది సుప్రీం గాడ్ అని అర్థం అనమాట. ఆత్మ, ఐక్య అంటే ఒకటి అయినా, స్వరూపిణి అంటే స్వరూపము కలది. ఇక్కడ పరబ్రహ్మం అన్నా, పరమాత్మ అన్నా, వీటన్నిటి స్వరూపాలు ఒకటే అని చెప్పేది ఇందులోని అంతరార్థం అన్నమాట. ఈ నామ ప్రభావం ఏంటంటే మనకు ఈ భౌతిక శరీరం మీద ఉన్న ఒక మాయ, మోహం అనేది తొలగించబడుతుంది. ముందు నామాల్లో ఏ విధంగా అయితే అమ్మవారు మనకు శరీరాన్ని ఇస్తుంది, దాన్ని పోషించడానికి కావాల్సిన సంపదనిస్తుంది, అలాగే అభివృద్ధిని ఇస్తుంది, ఇలా చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఎవరి చేత జరపబడుతున్నాయంటే భగవంతుని వల్లే జరుగుతున్నాయి. ఈ శరీరాలన్నీ, ఈ జీవులు అన్నీ, ఇంకా ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటి ఏదైతే శక్తిని కలిగి ఉన్నాయో అవన్నీ కూడా అన్నిటికీ కారణము ఆ పరబ్రహ్మయే, ఆ భగవంతుడే అనే జ్ఞానం మనకు కలుగుతుంది. ఇలా తెలుసుకోవడమే ఒక ఆత్మ విద్యగా చెప్తారనమాట. ఎప్పుడైతే మనిషికి భౌతికమైన వాటి మీద మోహం తగ్గుతుందో నిశ్చింతతో కూడిన జీవితాన్ని గడుపుతారు. తర్వాతి నామం బృహతి. ఇక్కడ బృహత్ అనే పదానికి అర్థం ఏంటంటే విచ్చుకొనుట అని ఒకటి, ఉబ్బుట అని, ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయట. ఇంకొకటి ఏంటంటే బృహతి ఛందస్సు అనేది ఉంటుందట. అంటే మనకు గాయత్రి ఛందస్సు అని, అనుష్టుప్ ఛందస్సు అని, త్రిష్టుప్ అని, ఇలా సంస్కృతంలో ఛందస్సులకు పేర్లు ఉన్నాయి. అందులో ఈ బృహతి అనేది కూడా ఒక ఛందస్సు. ఆ రూపంలో ఉండే అమ్మవారు అని కూడా చెప్తారు. మాలిని అనే నామంలో కూడా చెప్పుకున్నాం మనం, మాలిని ఛందస్సు అనేది ఉంటుందని. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నారు బృహతి అంటే బాగా విచ్చుకున్నది, అంటే పరిపక్వత చెందినది అని కానీ, గొప్పది అని కానీ అర్థాలు వస్తాయంట. పరమశ్రేష్ఠురాలు అని. ఈ నామ ప్రభావం ఏంటంటే మనలో ఏవైనా శక్తులు దాగి ఉంటే, అంటే కొంతమందికి వాక్ శక్తి ఉంటుంది, లోపల విపరీతంగా బాగా చక్కగా మాట్లాడగలిగే శక్తి ఉన్నా దాన్ని బహిర్గతం చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళలో ఒక రకమైన ఆత్మన్యూనత అనేది ఉంటుంది. అది తొలగింపబడినప్పుడు చక్కగా వాళ్ళలోని ప్రతిభను ప్రదర్శించడానికి సుముఖంగా ఉంటారు. ఇందాకటి నామంలో చెప్పుకున్నాం కదా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అనే దాంట్లో మనం ఏం చెప్పుకున్నాము, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుని శక్తే. ఎవరికి కూడా ప్రత్యేకంగా శక్తులు లేవు. ప్రతి ఒక్కరికి భగవంతుడిస్తేనే శక్తి అనేది లభించింది. సొంతంగా నిర్ణయించుకున్న వచ్చిన శక్తులు ఏవి ఎవరికి లేవు కదా. ఇటువంటి ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకోగలిగితే మనలో కూడా ఉన్న శక్తిని ఎంతటి స్థాయికైనా విస్తరించగలుగుతాము. ఆత్మన్యూనత అనేది తొలగిపోయి
శక్తి అనేది అందరిలోనూ ఉంటుంది. మనం దాన్ని బాహ్యంగా ప్రకటించగలిగితేనే మన శక్తి ఏంటో ఇతరులకు తెలుస్తుంది. ఇతరులకు మనకు ఉన్న తేడా అదే, వాళ్ళు బాహ్యంగా ప్రకటిస్తున్నారు, మనం ప్రకటించడం లేదు. కాకపోతే అందరిలోనూ శక్తి అనేది ఉంటుంది. ఈ విధంగా తెలుసుకొని మన ఉనికిని పటిష్టం చేసుకోగలము. తరువాతి నామం బ్రాహ్మణి. ఈ నామానికి కూడా 2-3 అర్థాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒకటి, బ్రాహ్మణ స్త్రీ స్వరూపిణి అని. అంటే బ్రాహ్మణ అంటే ఏ విషయాన్నైనా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పేవారు, లేదా విడమర్చి చెప్పగలిగే లక్షణం కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు అని అర్థము. అటువంటి బ్రాహ్మణ స్త్రీ స్వరూపిణి అని అర్థము. ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనం కూడా ఏ విషయాన్నైనా మనము చక్కగా అర్థం చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా విడమరచి చక్కగా బోధపడేలా చెప్పగలిగే ప్రజ్ఞ అనేది మనలో ఏర్పడుతుంది. అంటే ఇతరులకు చెప్పాలంటే ముందు మనం తెలుసుకోవాలి కదా, పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి కదా. ఆ విధంగా మనము తెలుసుకొని ఇతరులకు కూడా బాగా విశ్లేషించి వివరించగలిగే శక్తి అనేవి మనలో కలుగుతాయి. తరువాతి నామం బ్రాహ్మీ. ఈ నామానికి అర్థం ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపురాలు అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మకు అమ్మవారికి తేడా లేదు అన్నట్లుగా చెప్తున్నారు. అంటే బ్రహ్మ సృష్టిస్తున్న, అంటే ఈ అనంత లోకాలను సృష్టిస్తున్న బ్రహ్మకి ఆ బ్రహ్మ స్త్రీ రూపంలో ఉండే బ్రహ్మ బ్రాహ్మి అనేది ఈ నామంలోనే అర్థము. మరొక అర్థం ఏంటంటే సరస్వతీదేవి అనే అర్థం కూడా వస్తుంది. మరి ఈ నామ ప్రభావం ఏంటి అనేది చూద్దాం. మనం ఇందాక బ్రాహ్మణి అనే నామంలో చెప్పుకున్నాం కదా, ఏదైనా విషయం మనకు ముందుగా పూర్తిగా అవగాహనకు వచ్చి ఇతరులకు విశ్లేషించి వివరించగలుగుతాం అనుకున్నాం కదా. ఆ చెప్పే సందర్భంలో మనకు అవసరమైన వాక్ స్పష్టత, ఉచ్చారణ, చక్కని భాష, మంచి స్వరము మొదలైనవన్నీ ఏర్పడతాయి. అంతే కదా, మనం ఎవరికైనా ఏదైనా విషయాన్ని విడమరచి చెప్పాలి అంటే ముందుగా విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ చెప్తున్న వారికి, అంటే వింటున్న వారికి, వారు కూడా అర్థం చేసుకునే స్థాయిలో చెప్పగలగాలి. అలా చెప్పాలంటే భాషలోని రకరకాల పదాలు, అర్థాలు తెలిసి ఉండాలి. వారికి వినబడే స్థాయిలో, వాళ్ళని ఆకట్టుకునే స్థాయిలో మాట్లాడగలిగే వాక్ శక్తి ఉండాలి. స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి. ఇవన్నీ ఏర్పరచుకోగలిగే శక్తి మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం బ్రహ్మానంద. ఈ నామానికి అర్థం ఏంటంటే బ్రహ్మమే లేదా ఆనందముగా కలది అని కూడా అర్థము. ఈ బ్రహ్మానంద తర్వాత లేదా బ్రహ్మానంద స్వరూపిణి అని మనము చాలాసార్లు చెప్పుకున్నాము. అక్కడ కూడా ఈ నామం చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే అక్కడ బ్రహ్మానంద స్వరూపిణి అని చెప్పినప్పుడు మనిషిలో ఆనందాల స్థాయి అనేది ఉంటుందట. మానుషానందము, ఇంద్రానందము, దేవ ఆనందము, అలాగా ఆనందాల స్థాయిలో బ్రహ్మానందము అనేది ఇంకా అత్యుత్తమ స్థాయి అనమాట. అటువంటి బ్రహ్మానంద స్వరూపిణి అని అక్కడ చెప్పుకున్నాం. మరి ఇక్కడ బ్రహ్మానంద అంటే అర్థం ఏంటంటే శాశ్వతమైన ఆనందము అని, ఇక మార్పు లేని ఆనందము, అంతము లేని ఆనందము అని కూడా అర్థం వస్తుంది. అత్యుత్తమమైనది బ్రహ్మానందము అంటే ఇంకా దాని తర్వాత ఏమీ లేదని కదా చెప్పుకున్నాం మనము. ఆ విధంగా ఇక దాని తర్వాత లేనిది శాశ్వతమైనది అనే అర్థం వస్తుంది అనమాట. ఈ నామ ప్రభావం మనిషిలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో చూద్దాం. మనం ఇతరులతో ఏదైనా ఒక విషయాన్ని గురించి చర్చిస్తున్నప్పుడు లేదా వాళ్ళకి విడమరచి బోధిస్తున్నప్పుడు అందులో కలిగే ఆనందాన్ని అనుభవిస్తామన్నమాట. అంటే మనము ఇతరులకు చెప్పగలుగుతున్నాము అంటే మనం ఉన్నత స్థాయిలో ఉన్నట్లే కదా. అటువంటి స్థానాన్ని, ఆ ఆనందాన్ని, ఆ ప్రయోజనాన్ని, ఆ అనుభవాన్ని పొందగలుగుతాము. దీనితో మనకు కలిగే ఫలితము లేదా ఈ ఆనందాన్ని మన జీవిత పర్యంతము కొనసాగేలా జాగ్రత్త పడతాం. తర్వాతి నామం బలిప్రియ. ఇది 677వ నామము. ఇక్కడ బలి అంటే మనం మామూలుగా చెప్పుకునే బలి అని కాదు, ఏదైనా నైవేద్యమునందు ప్రీతి కలది అని అర్థము. బలైపోయినాడు అంటారు. బలి అయిపోవడము అంటే నైవేద్యం కావడము అని అర్థం అనమాట. మన భారతీయ కొన్ని సాంప్రదాయాల్లో మేకలను, గొర్రెలను, మహిషములను అంటే దున్నపోతులను, కోళ్లను, కొన్ని చోట్లయితే పిల్లులను కూడా బలి ఇస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే నిజానికి చెప్పాలంటే ఇలా జంతువులను బలి ఇవ్వాలని కాదు. ఈ జంతువులు ఏంటి అంటే ఈ మేక కావచ్చు, మహిషము కావచ్చు, గొర్రె, పిల్లి, ఇవన్నీ ఏంటంటే మూర్ఖత్వానికి, పిరికితనానికి, బద్ధకానికి, చోరబుద్ధికి సంకేతాలన్నమాట. అటువంటి మనలోని బుద్ధిని పోగొట్టుకోవాలి అనేది ఉద్దేశము. కానీ పాపం పశువులను బలి చేస్తున్నాం మనము. ఇది తెలుసుకొని భగవంతునికి జంతువులను, జీవులను బలి ఇవ్వాల్సిన పని లేదు. మనసారా
గుమ్మడికాయ, చెరకు గడలు, కొబ్బరికాయలు, ఫలాలు లేదా మనం వండిన ఏదైనా పదార్థాలు మొదలైనవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా చాలు. అటువంటి వాటి యందు ప్రీతి గలది అమ్మవారు అనేది ఈ నామంలోని అంతరార్థం. ఇది తెలుసుకుంటే చాలా మేలు. సరే, ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. నిజంగా మనం ఆ విధంగా తెలుసుకొని జంతువుల పట్ల కాస్త దయను ప్రదర్శిస్తే మేలు. ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనము సమయానుకూలంగా ప్రవర్తించే తత్వాన్ని ఏర్పరచుకుంటాము. ఎక్కడ దానం చేయాలి, ఎక్కడ కోపాన్ని ప్రదర్శించాలి, ఎక్కడ తప్పు చేసిన వారిని శిక్షించాలి, ఎవరిని ప్రోత్సహించాలి మొదలైన విషయాల పట్ల సంపూర్ణ అవగాహనను కలిగి ఉంటాము. ఈ అవగాహనతో ధర్మబద్ధంగా ఇతరులకు అన్యాయం జరగకుండా, ఇతరులు బలి అవ్వకుండా, మన కోసం ఇతరుల జీవితాలు బలి కాకుండా జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. ఇవి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లోని కొన్ని. అన్నీ విన్నందుకు ధన్యవాదములు. నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుంటే ధన్యవాదములు. ఇప్పటి వరకు జరిగిన లలితా సహస్రనామాల్లో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పంచుకోగలరు. ధన్యవాదములు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.